was one of India's biggest sex scandals. Where nearly 100 teenage girls were sexually abused. When police themselves are not aware, how do you expect civilians to be aware about such? అది 2023 జనవరి 7వ తేదీ యువరాజ్ ఫోర్ట్ రిసార్ట్ పుష్కర్. అజ్మీర్కి సంబంధించి ఫార్మర్ కౌన్సిలర్ అయిన సవాయ్ సింగ్ వాళ్ళ ఫ్రెండ్స్తో టీ తాగడానికి ఆ రిసార్ట్కి వెళ్లాడు. కొద్దిసేపటికి ఎవరో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్పై అక్కడికొచ్చారు. వాళ్ళ చేతుల్లో తుపాకులు కూడా ఉన్నాయి. పక్కనున్నవారు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని వాళ్ళని అడ్డుకునేలోపు సవాయ్ సింగ్ ని గన్తో కాల్చి పడేశారు. సో తర్వాత వెంటనే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. हम स्विमिंग पूल के वहाँ चाय पी रहे थे बैठ के, उधर से आए एकदम चढ़ के भाग के और दोनों गोलियां चलाना स्टार्ट किया. అయితే పోలీసులు ఇది జరిగిన వెంటనే ఇన్వెస్టిగేట్ చేసి నేరస్తులిద్దరినీ ఎలాగోలా పట్టుకోగలిగారు. వాళ్ళే సూర్యప్రతాప్ సింగ్ ఇంకా ధర్మ ప్రతాప్ సింగ్. అయితే వీళ్ళని చూస్తే ఏదో హత్య చేసి దొరికిపోయిన వాళ్ళు ఎలా ఉంటారో అలా లేరు. చిరునవ్వు నవ్వుతూ కెమెరాకి ఫోజ్ ఇస్తున్నారు గర్వంగా. అలాగే వీళ్ళు మా పొగ తీర్చుకున్నాం, ఇప్పుడు సంతోషంగా ఉన్నామంటూ ముఖంపై చిరునవ్వుతో జైల్లోకి వెళ్లారు. అయితే వీళ్ళిద్దరూ మీడియా ముందుకొచ్చి ఆ వ్యక్తిని ఎందుకు హత్య చేశారో, అసలు వాళ్ళకున్న రివెంజ్ ఏంటో చెప్పారు. అయితే ఆ నిజం 1992లో అజ్మీర్ అనే ప్రాంతంలో జరిగిన ఒక భయంకరమైన, ఇంకా చెప్పాలంటే బాధాకరమైన ఒక సెక్స్ స్కాండిల్ వెలుగులోకి వచ్చేలా చేసింది. ఈ కథ మొదలైంది అజ్మీర్లోని సోఫియా సెకండరీ స్కూల్లో. ఇదొక గర్ల్స్ స్కూల్. ఈ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ఒక టీనేజ్ అమ్మాయికి స్కూల్ బయట ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అతనే ఫారూక్ చిష్టి. ఇద్దరు వెంటనే ఫ్రెండ్స్ అయిపోయారు. రోజు స్కూల్ బయట కలుస్తూ మాట్లాడుకుంటూ ఉండేవారు. సమయం సాగే కొద్దీ స్నేహం మరింత పెరిగింది. నిజానికి ఈ ఫారూక్ అనే వ్యక్తి ఆ టీనేజ్ అమ్మాయి కంటే వయసులో చాలా పెద్దవాడు. కానీ ఆ అమ్మాయికి అదేం అడ్డు కాలేదు. కళ్ళు మూసుకొని ఫారూక్ ని గుడ్డిగా నమ్మేసింది. అలా చివరికి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ప్రేమగా మారిన వెంటనే ఫారూక్ ఆ అమ్మాయిని తన ఫామ్ హౌస్ కి రావాలని ఇన్వైట్ చేశాడు. ఆ అమ్మాయి కూడా ఏం ఆలోచించకుండా ఇంట్లో వాళ్ళకు తెలియకుండా అతని ఫామ్ హౌస్ కి వెళ్ళింది. ఇద్దరు ఫామ్ హౌస్ చేరుకున్నాక ఫారూక్ ఆమెను బాగా కంఫర్టబుల్ అయ్యేలా చూసుకున్నాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ అల్లరి చేసుకుంటూ బాగా కంఫర్టబుల్ ఫీల్ అయిన తర్వాత ఫారూక్ వెంటనే మనం సెక్స్ చేసుకోవాలని అడిగాడు. ఆ అమ్మాయి కూడా ఏం ఆలోచించకుండా అందుకు ఒప్పుకుంది. ఇద్దరు అనుకున్నది చేశారు. అయితే ఆ టైంలో ఫారూక్ ఆ అమ్మాయివి కొన్ని ఫోటోలు తీసుకున్నాడు. ఆ తరువాతే ఫారూక్ అసలు రూపం బయటపడింది. ఆ టైంలో తీసిన ఫోటోలు అడ్డు పెట్టుకుని ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ ఫోటోలు నేను మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి చూపిస్తే నీ పరిస్థితి ఏంటో ఆలోచించు అని చెప్పాడు. దెబ్బకి ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాక అతన్ని వేడుకోవడం మొదలుపెట్టింది. ఆ ఫోటోలు డిలీట్ చేయి, ఎవరికి చూపియద్దు అని. అప్పుడే ఫారూక్ తన మాస్టర్ ప్లాన్ ని బయటకు తీశాడు. ఆ ఫోటోలు బయటికి రాకుండా ఉండాలంటే నువ్వు రేపు నీ ఫ్రెండ్స్లో ఒకరిని నా ఫామ్ హౌస్కి తీసుకురావాల్సి ఉంటుంది అని చెప్పాడు. ఈ విషయం విన్న ఆ అమ్మాయికి పూర్తిగా అర్థమైపోయింది తను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయింది అని. అందుకోసమే తప్పని తెలిసినా కూడా తన పరువు కాపాడుకోవడం కోసం తన ఫ్రెండ్ అయిన ఇంకొక అమ్మాయిని తీసుకొని అతను చెప్పినట్లు ఫామ్ హౌస్కి వెళ్ళింది. ఈ విధంగా ఒక చైన్ పెరుగుతూనే పోయింది. ఈ అమ్మాయి ఫోటో తీసి ఇంకో అమ్మాయిని తీసుకురావాలని చెప్పడం, ఇలా ఇంకో అమ్మాయి, ఇంకో అమ్మాయి, ఇంకో అమ్మాయి, ఒక చైన్లా మారిపోయింది. అయితే ఈసారి కేవలం ఫారూక్ ఒక్కడే కాదు, తన ఫ్రెండ్స్ అంతా కూడా ఉండేవారు. ఫారూక్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా వచ్చిన అమ్మాయిలతో సామూహిక అత్యాచారం చేసేవాళ్ళు. తర్వాత వారి ఫోటోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు. ఈ ఫోటోలు ఇంకో అమ్మాయిని రప్పించుకోవడానికి, అలాగే వీళ్ళు బయట నోరెత్తకుండా ఉండడానికి బ్లాక్మెయిల్ రూపంలో వాడేవాళ్ళు. అయినా కూడా కొంతమంది అమ్మాయిలు తెగించి వాళ్ళ ఇంట్లో చెప్పినా కూడా సొసైటీలో పరువు పోతుందని ఇంట్లో వాళ్ళే నోరు కుక్కేసుకునేవాళ్ళు. రిపోర్ట్స్ ప్రకారం ఈ తప్పు గురించి అథారిటీస్కి ముందుగానే తెలుసు. అయినా కూడా వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే ఈ ఫారూక్ అండ్ వీళ్ళ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అజ్మీర్లో బాగా పేరున్న కుటుంబంలోని పిల్లలు. వీళ్లను అప్పట్లో సాధారణ జనానికి ఎదుర్కొనే అంత ధైర్యం లేదు. అజ్మీర్లోని ఫేమస్ దర్గా అజ్మీర్ షరీఫ్. ఈ దర్గాని మెయింటైన్ చేసే బాధ్యత అక్కడి ఒక పెద్ద ఫ్యామిలీకి ఉండేది. ఆ కుటుంబానికి ఆ టైంలో అక్కడ చాలా పేరుండేది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళను బాగా గౌరవించేవాళ్ళు, శిరస్సు వంచి నమస్కరించేవాళ్ళు కూడా. ఆ కుటుంబంలోని ఇద్దరు పిల్లలు అక్కడ ఒక లోకల్ సెలబ్రిటీస్ లాగా ఉండేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బు, సోషల్ స్టేటస్, ఇంకా పొలిటికల్ పొజిషన్స్ కూడా ఉన్నాయి. వాళ్లే ఫారూక్ చిష్టి ఇంకా నిఫీస్ చిష్టి. అజ్మీర్లోని యూత్ కాంగ్రెస్లో మంచి పేరున్న నేతలు. ఈ ఫారూక్ చిష్టి అజ్మీర్ యూత్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్, ఇంకా నిఫీస్ చిష్టి అజ్మీర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఉపాధ్యక్షుడు. ఇంత పొజిషన్ ఉంది గనుకనే వీళ్ళు చేసిన అక్రమ పనులు అప్పటి వరకు వెలుగులోకి రాకుండా ఉన్నాయి. ఫారూక్ ఫామ్ హౌస్ వీళ్ళు చేసే ఎన్నో పనులకు ఒక అడ్డాలా మారిపోయింది. మెల్లమెల్లగా మొదట చెప్పినట్లు ఆ స్కాండిల్ చైన్ని పెంచుతూ పోయారు. ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఇంకో అమ్మాయి, అలా పెంచుతూ అమ్మాయిలతో ఆడుకుంటూ 250 కంటే ఎక్కువ అమ్మాయిలు ఈ స్కాండిల్లో ఇరుక్కున్నారు. వీళ్ళంతా కూడా 11 నుండి 20 సంవత్సరాల మధ్య వయసున్న వాళ్లే.
కానీ బాధపడాల్సిన విషయం ఏంటంటే ఈ 250 మందిలో కేవలం వేలతో లెక్క పెట్టగలిగే అన్ని కేసులు మాత్రమే వీరిపైన ఉన్నాయి. ఆ కేసు ఫైల్ చేసిన వాళ్ళు కూడా ఆ బడా ఫ్యామిలీ వల్ల ఇంకా వాళ్ళ బెదిరింపుల వల్ల కేసుని వెనక్కి తీసుకుని పారిపోయారు. ఈ 250 మంది విక్టిమ్స్లో 6 అమ్మాయిలు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఇంత పెద్ద సెక్స్ స్కాండిల్ జరిగితే దేశం మొత్తం నిప్పురవ రగలాలి, కానీ ఈ బడా ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ కారణంగా అందరి నోర్లు మూయించేశారు. అది 1992 మదన్ సింగ్ అనే న్యూస్ రిపోర్టర్కి ఈ స్కాండిల్ గురించి తెలిసింది. అయితే మదన్ సింగ్ ఈ విషయం గురించి ప్రాపర్ ఇన్వెస్టిగేట్ చేసి చివరకు నిజమైతే కనుక్కున్నాడు. ఈ విషయం గురించి న్యూస్ ఆర్టికల్ కూడా వేద్దామనుకున్నాడు. అయితే మొదట్లో ఈ విషయం గురించి న్యూస్ ఆర్టికల్ వేయొద్దని తన వాళ్లే అతన్ని ఆపారు. అయితే మదన్ సింగ్ ఎవ్వరి మాట వినలేదు. అజ్మీర్లో జరిగిన ఈ బాధాకరమైన విషయం గురించి న్యూస్ ఆర్టికల్ రాశాడు. ఆ న్యూస్ ఆర్టికల్ ప్రకారం ఆ స్కాండిల్ గురించి డిస్క్రిప్షన్ పూర్తిగా రాయడంతో పాటు ఈ స్కాండిల్లో ఇరుక్కున్న కొంతమంది అమ్మాయిల ఫోటోలు కూడా జత చేశాడు. దెబ్బకి ఈ ఆర్టికల్ ద్వారా ఈ విషయం ప్రతి న్యూస్ ఛానల్లో వేయడం జరిగింది. అలా ప్రపంచానికి ఈ అజ్మీర్ సెక్స్ స్కాండిల్ గురించి తెలిసింది. దీని తర్వాత ఈ స్కాండిల్లో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు బయటకొచ్చాయి. అజ్మీర్ రోడ్లు మొత్తం ప్రొటెస్ట్ చేస్తున్న మనుషులతో నిండిపోయింది. అయితే ఇదంతా జరుగుతుంటే ఫారూక్ ఇంకా నిఫీస్ సైలెంట్గా ఉండలేదు. ఈ స్కాండిల్ని బయటపెట్టిన మదన్ని గొంతెత్తకుండా చేయడానికి ఒక ప్లాన్ చేశారు. మదన్ సింగ్ రాత్రిపూట స్కూటర్లో ఎక్కడికో వెళ్తూ ఉన్నాడు. అజ్మీర్లోని శ్రీనగర్ రోడ్లోకి మదన్ చేరుకున్నాడో లేదో వెనుక ఒక కార్ తనని ఫాలో అవుతుంది అని తెలుసుకొని వెనక్కి తిరిగి గమనించే లోపు కార్ విండో నుండి తుపాకీ పట్టుకున్న చెయ్యి బయటకొచ్చింది. ఎవరు ఏంటి అని ఆలోచించే లోపు బుల్లెట్లు మదన్ శరీరంలోకి దిగిపోయాయి. దీంతో అక్కడికక్కడే బైక్ నుంచి కిందకి పడిపోయాడు. అయితే మదన్ ఆ బుల్లెట్లకి ప్రాణాలు వదలాలని అనుకోలేదు. చుట్టుపక్కల ఉన్నవాళ్లు నిస్సహాయ స్థితిలో ఉన్న మదన్ని దగ్గరలోని హాస్పిటల్లో చేర్చారు. అయితే మళ్లీ గుర్తు తెలియని దుండగులు హాస్పిటల్లోకి దూరి మరీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న మదన్ని కాల్చి చంపేశారు. ఈ హత్యలో ముఖ్యంగా ఉన్నాడని చెప్తున్న వ్యక్తి మొదట్లో నేను చెప్పిన ఈ సవాయ్ సింగ్. ఇది జరుగుతున్న సమయంలో అతను అక్కడొక నేత. మదన్ సింగ్ చనిపోయాక అతని 2 పిల్లలు అనాథలైపోయారు. ఆ పిల్లలు ఎవరో కాదు, సూర్యప్రతాప్ సింగ్ ఇంకా ధర్మప్రతాప్ సింగ్. వీరిద్దరూ అప్పటినుంచి వాళ్ళ నాన్నను చంపిన వాళ్లను చంపి పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎన్నో సంవత్సరాలు సవాయ్ సింగ్ ని వీళ్ళిద్దరూ ఫాలో చేశాక పోయిన సంవత్సరం జనవరిలో వీళ్ళిద్దరిలో రగులుతున్న పగకు సవాయ్ సింగ్ ని కాల్చి వాళ్ళ నాన్న చావుకు ప్రతీకారం తీర్చుకున్నారు. అయితే నిజానికి మదన్ చనిపోయినంత మాత్రాన ఫారూక్ ఇంకా నిఫీస్ కి పెద్ద ఒరిగిందేమీ లేదు. ఎందుకంటే ఈ స్కాండిల్ పూర్తిగా దేశం మొత్తం వ్యాపించిపోయింది. అయితే దేశం మొత్తం తెలిసింది, కానీ ఈ అపరాధానికి పరిణామం ఏంటి? ఆ 250 మంది అమ్మాయిలకు న్యాయం జరిగిందా? అయితే ఇప్పటికీ ఈ కేసులో ఇంకొన్ని రహస్యాలు ఉన్నాయి. ఈ స్కాండిల్ పూర్తిగా బయటపడిన వెంటనే పోలీసులు ఈ విషయంపై ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత ఈ స్కాండిల్ గురించి ఒక్కొక్క నిజం బయటపడుతూ వచ్చింది. సెప్టెంబర్ 1992లో ఈ స్కాండిల్కి గాను 18 మంది పేర్లు రికార్డులలో ఉంచడం జరిగింది. తరువాత వీళ్ళెవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో ఇన్వెస్టిగేషన్ కోసం ఒక్కొక్కరిని ఒక్కోసారి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో కేవలం 6 మందికి మాత్రమే క్రైమ్ చేసినందుకు గాను బలంగా అన్ని ఎవిడెన్స్ ఉండడంతో జీవిత ఖైదు శిక్ష విధించడం జరిగింది. అయితే అందులో కూడా 4కి రాజస్థాన్ హైకోర్టు 2001లో జీవిత ఖైదు నుంచి విముక్తినిచ్చింది. ఇక్కడ ఆశ్చర్యగొలిపే విషయం ఏంటంటే ఈ 6గురిలో ఈ స్కాండిల్కి ముఖ్య కారకుడైన ఫారూక్ చిష్టి లేడు. ఎందుకంటే కోర్టులో ఎవరైతే ఫారూక్ తరపున వాదించారో అతను ఫారూక్ మెంటల్ కండిషన్ బాగోలేదని చెప్పాడు. అందుకోసమే కోర్టు అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ అజ్మీర్ కేసు దేశమంతటా వ్యాపించి జనమంతా క్యాండిల్స్ పట్టుకుని రోడ్లపైన ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. అందువల్ల అజ్మీర్లో 3 రోజుల పాటు పోలీసులు కర్ఫ్యూ కూడా విధించారు. పోలీసులకు కూడా చాలా క్రిటిసిజం అందింది ఈ విషయం గురించి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని. అయితే ఈ కేసు ఆలస్యంగా కదలడానికి రాజస్థాన్ పోలీసులే ముఖ్య కారణం. ఇంకా ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. ఏదైనా యాక్షన్ తీసుకోకపోతే జనాలు తిరగబడి దేశమే చింద్రవందర అవుతుందేమో అని భయపడి రాజస్థాన్ ముఖ్యమంత్రి బైరన్ సింగ్ షికావత్ గారు ఈ కేసు గురించి యాక్షన్ తీసుకోవాలని స్ట్రిక్ట్ ఆర్డర్లు వేశాడు. ఇదంతా ఆలస్యం వల్లే కేసు సరిగ్గా ముందు కదల్లేదు. అయితే ఎట్టకేలకు 2007లో ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఫారూక్ తప్పు చేశాడు, క్రైమ్ చేశాడు అని నిర్ణయించి చివరికి ఫారూక్ జైల్లో ఊసలు లెక్కబెట్టేలా చేసింది. ఈ విధంగా ఈ కేసు ముగిసింది. అయితే ఈ కేసు ఇంకో మలుపు తిరిగింది. 2013లో హైకోర్టు ఫారూక్ని రిలీజ్ చేసింది. దానికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే అతను చేసిన తప్పుకి ఈ మాత్రం శిక్ష చాలా ఎక్కువ అని. అంటే ఒక 250 మంది అమ్మాయిలను బలాత్కారం చేసిన వారిలో లీడర్ అయిన ఇతన్ని కేవలం 4 సంవత్సరాలు జైల్లో పెట్టి ఇప్పటికే చాలా శిక్ష అనుభవించాడు అని చెప్పి రిలీజ్ చేశారు. ఈ స్కాండిల్ జరిగి ఇన్నేళ్లు అవుతున్నా కూడా ఈ అపరాధులు అజ్మీర్ నగర వీధుల్లో ప్రశాంతంగా తిరుగుతున్నారు. ఇప్పటికీ ఈ ఫారూక్ ఇంకా నిఫీస్ వెళ్తుంటే కొంతమంది దండాలు కూడా పెడుతున్నారు.
ఈ నేరస్తులు అజ్మీర్లో ప్రశాంతంగా, ఇంకా చెప్పాలంటే సంతోషంగా బతుకుతున్నారు. అయితే ఆ 250 మందిని ఇప్పటికీ ఈ విషయం వెంటాడుతూనే ఉంది. అజ్మీర్ నగర వీధులు ఈ తప్పుకి జస్టిస్ ఎప్పుడు జరుగుతుంది అని వేచి చూస్తూనే ఉంది. మన ఇండియాలో డబ్బు పేరు ఉంటే చాలు, ఎవ్వరు ఏమైనా చేయొచ్చు అనే దానికి ఇదొక ఎగ్జాంపుల్. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీరేమనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.